కేసీఆర్ మాటలు పేదల కోసం, చేతలు పెద్దల కోసమని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఇందిరా పార్క్ వద్ద జర్నలిస్టులు చేస్తున్న ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేసీఆర్ ఎందుకు జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రికి అక్కసా లేక కోపమా, ద్వేషమా అని నిలదీశారు. ప్రజలకు కష్టాలు వస్తే ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులు ధర్నా పార్క్ వద్ద ఆందోళన చేయడం బాధాకరమన్నారు ఈటెల. ఇక జర్నలిస్టుల పేదలని, పిల్లల్ని చదివించలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సూచించారు. కనపడతారు, గొప్పగా ఊహించుకుంటారు, కానీ ఇంటికి పోయిన తర్వాత తెలుస్తుంది, ఓహో అది ఒక ఊహా ప్రపంచం, ఇది నిజమైన ప్రపంచం అని చెప్పి జర్నలిస్టులు బాధపడే పరిస్థితి. అట్లా అంత గొప్పగా చదువుకున్న జర్నలిస్టులు, ఆ జర్నలిస్టుల మీద అనేక పాటలు కూడా వచ్చాయి. నాకు తెలిసి మా విమలక్క కూడా పాట పాడొచ్చు జర్నలిస్టుల బతుల గురించి. నేను వాళ్ళను అంటే వాళ్ళు అంత మేధా సంపత్తి కలిగిన, అంత గురుతరమైన బాధ్యత నిర్వహించిన, ఇవాళ అతి తక్కువ జీతాలతో అతి కష్టాలని అనుభవించేటువంటి వాళ్ళు జర్నలిస్టులు. వాళ్ళకి ఏం ఆశ ఉంటది అంటే, ఒకటి గౌరవం దొరికిందనేటువంటి తృప్తి ఉంటది, రెండోది ఎన్నన్నా ఈ ప్రభుత్వాలకు మేము సేవ చేసిన దానికి గుర్తింపుగా మాకు ఇంటి స్థలాలు ఇస్తారేమో, మా పిల్లలకు స్కూళ్ళలో మంచి అడ్మిషన్లు చదివించే అవకాశం వస్తుందేమో, మాకు హెల్త్ కార్డు ఇచ్చి వాళ్ళకి కనిపించిన అమ్మ నాన్నకు గాని వాళ్ళ కుటుంబానికి గాని ఏమైనా వైద్య సేవలు అంత ఆశతో ఉంటారు. నేను ఆరోగ్యం